నారో మైండెడ్ అయితే ఈ వీడియో స్కిప్ చేసేసి ఓపెన్ మైండెడ్ అయితే నిన్న ముస్లిం సోదరులందరూ బక్రీద్ జరుపుకుంటుంటే వాట్సాప్ లో కొన్ని మెసేజెస్ సర్క్యులేట్ అయ్యాయి. అందరికి సడన్ గా బక్రీద్ రోజునే గొర్రె పిల్లలు మేక పిల్లల ప్రాణాలు గుర్తొస్తాయి. అండ్ ఆ బ్లేమ్ మొత్తం కూడా ముస్లిం కమ్యూనిటీ ఒకటే తీసుకోవాలి. చీప్ గోట్ బీఫ్ దేని ప్రాణం పోయినా ఆ బ్లేమ్ మొత్తం ముస్లిం కమ్యూనిటీగా తీసుకోవాలి. కానీ ముస్లిం పాపులేషన్ 14% ఇండియాలో, మరి 75% నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. మిగతా పర్సెంటేజ్ అంతా ఎవరు తింటున్నారు? మరి అసలు బక్రీద్ ఎందుకు జరుపుకుంటారు తెలుసా? ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్. ఇబ్రాహిం అలైహిస్సలాం అనే ఒక వ్యక్తికి ఒక్కగానొక్క కొడుకు ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఇస్మాయిల్ అలైహిస్సలాం ని అల్లాహ్కి సాక్రిఫైస్ చేస్తున్నట్టు ఇబ్రాహిం అలైహిస్సలాం కి ఒక కళ వస్తుంది. ఆ కళని నిజం చేయడానికి నిజంగా తన కొడుకుని చంపుకోవడానికి సిద్ధపడ్డాడు ఇబ్రాహిం అలైహిస్సలాం. తీరా తన కొడుకుని చేతులు కళ్ళు కట్టేసి కళ్ళు మూసుకొని వాళ్ళ కొడుకుని చంపేసిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే తన కొడుకు కళ్ళ ముందే నవ్వుకుంటూ ఉంటాడు. అండ్ చంపేసిన ఆ కొడుకు స్థానంలో గొర్రె పిల్ల ఉంటుంది. తన భక్తికి మెచ్చి చాలా మంది ఈ రిచువల్ ని ఫాలో అవుతున్నారు. ఇలాంటి సాక్రిఫైసే కదా మహాభక్త సిరియాల చేసింది శివుడి కోసం. ఒక సాధు ఇంటికి వచ్చి నరమాంసం అడిగితే తన సొంత కొడుకుని చంపి నరమాంసం వండి పెడతాడు ఆ సాధువుకి, శివుడిని తలుచుకుంటూ. దీని మీద ఎన్నో సినిమాలు తీశారు తెలుగులో. నందమూరి తారక రత్న గారు కూడా ఒక సినిమా తీశారు దీని మీద. అరే ఇవన్నీ ఒకటే, మనందరం ఒకటే. అసలు మనం మాంసమే ముట్టుకోమా? వేదాస్లో ఎన్నో రిఫరెన్సెస్ ఉన్నాయి యానిమల్ సాక్రిఫైసెస్ కి. అశ్వమేధ యాగం చేసిన తర్వాత ఏం చేస్తారు? ఆ హార్స్ ని సాక్రిఫైస్ చేస్తారు. ఆ మీట్ ని అందరూ కన్జ్యూమ్ చేస్తారు. క్షత్రియులు ఏం తింటారు? యుద్ధం చేయాలి అంటే ప్రోటీన్ కావాలి కదా. మరి బలానికి ఏం తింటారు? మాంసమే కదా. హిందూయిజం ఇస్ అ డైవర్స్ అండ్ మల్టీ ఫ్యాసెటెడ్ ఫిలాసఫీ. మీరు వెజ్ తినొచ్చు, నాన్ వెజ్ తినొచ్చు అకార్డింగ్ టు యువర్ ప్రొఫెషన్. నిజంగా మనకి యానిమల్స్ మీద ప్రేమ ఉంటే ఆ బ్లేమ్ ఒక కమ్యూనిటీ మీద వేయడం కాదు. ఆ బ్లేమ్ మనందరం తీసుకొని మనందరం వెజిటేరియన్స్ అవుదాం. సో దయచేసి ముస్లిం సోదరులని మాత్రం టార్గెట్ చేస్తూ ఏది చేయగలరు. మనందరం ఒకటిగానే ముందుకు వెళ్ళాలి. అర్థమవుతుందా? ముస్లిం సోదరులందరికీ బక్రీద్ ముబారక్.